కాసేపట్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్తో భేటీ కానున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నైని బొగ్గుగని ప్రారంభం, నిర్వహణపై చర్చించనున్నారు. వివిధ రకాల అనుమతులు, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై డిస్కస్ చేయనున్నారు. 2015లో సింగరేణికి కేటాయించింది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ. నైని బొగ్గుగని గరిష్ట స్థాయి సామర్థ్యం 10 NTPA. SCCL 51:49 ఈక్విటీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ రాష్ట్రంలో 39 బొగ్గు గనులు, పవర్ ప్లాంట్ను నిర్వహిస్తోంది. కాసేపట్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్తో భేటీ కానున్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. నైని బొగ్గుగని ప్రారంభం, నిర్వహణపై చర్చించనున్నారు. వివిధ రకాల అనుమతులు, విద్యుత్ ఉత్పత్తి అంశాలపై డిస్కస్ చేయనున్నారు. 2015లో సింగరేణికి కేటాయించింది కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ. నైని బొగ్గుగని గరిష్ట స్థాయి సామర్థ్యం 10 NTPA. SCCL 51:49 ఈక్విటీ ప్రాతిపదికన తెలంగాణ ప్రభుత్వం, భారత ప్రభుత్వం సంయుక్తంగా యాజమాన్యంలో ఉంది. ప్రస్తుతం సింగరేణి సంస్థ రాష్ట్రంలో 39 బొగ్గు గనులు, పవర్ ప్లాంట్ను నిర్వహిస్తోంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, బట్టి ఒడిశా టూర్ డీటెయిల్స్ ఏంటి? స్రవంతి, ఇవాళ ఉదయం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఒడిశా బయలుదేరారు. మరికొద్దిసేపట్లో ఒడిశా సీఎం మోహన్ చరణ్ తో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సమావేశం కాబోతున్నారు. ఈ సమావేశానికి సంబంధించినటువంటి ప్రధాన అంశము ఈ నైని బొగ్గుగనికి సంబంధించినటువంటి అంశం. అయితే దీనికి సంబంధించి ఈ నైని బొగ్గుగనికి సంబంధించినటువంటి నిర్వహణకు ఏవైతే అనుమతులు కావాలో అనుమతులకు సంబంధించి, తర్వాత ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కు సంబంధించినటువంటి ఇష్యూస్, తర్వాత రోడ్స్, అక్కడ రోడ్స్ కు సంబంధించి దానికి సంబంధించినటువంటి ఇష్యూస్. సో ఇప్పటి వరకు ఈ నైని బొగ్గుగనికి సంబంధించినటువంటి దాంట్లో ఈ ఒడిశా ప్రభుత్వంతో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయి, ఇప్పటి వరకు ఇంకా ఈ సమస్యకు పరిష్కారం ఏమేమి ఉన్నాయి. సో ఈ అంశాల మీదనే ఇవాళ ప్రధానంగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ఈ ఒడిశా సీఎం తో మరికొద్ది సేపట్లోనే సమావేశం కాబోతున్నారు. ఈ ఒడిశాలో ఉన్నటువంటి ఈ నైని బొగ్గుగనికి సంబంధించి 2015లో కేంద్ర ప్రభుత్వం సింగరేణికి కేటాయించారు. అయితే ఈ నైని బొగ్గుకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, తర్వాత కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి కేటాయింపులు అప్పట్లో కేటాయించారు. అయితే ఈ ప్రారంభానికి సంబంధించినటువంటి అంశాలు అక్కడ ప్రభుత్వం నుంచి, ఒడిశా ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినటువంటి అనుమతులు, సో దీనికి సంబంధించిన దాని మీద ఇవాళ చర్చించబోతున్నారు. అయితే ఈ విద్యుత్ ఉత్పత్తికి సంబంధించినటువంటి అంశాలు, ఎట్లా విద్యుత్ అక్కడ ఎంత ఉత్పత్తి చేయబోతున్నారు, దానికి సంబంధించినటువంటి అనుమతులు ఏమేమి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్గాలు ఏంటి, నైని బొగ్గుకు సంబంధించిన దాంట్లో అక్కడ ఉన్నటువంటి రోడ్డు మార్గాలు ఏంటి, ఇంకా ఏమేమి పెండింగ్ లో ఉన్నాయి, తెలంగాణ నుంచి తీసుకోవాల్సినవి ఏమున్నాయి, కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకోవాల్సినవి ఏమున్నాయి, ఒడిశా నుంచి తీసుకోవాల్సినటువంటి ఏమేమి ఉన్నాయి, ఇక్కడ ఓవరాల్ గా వీటి మీదనే ప్రధానంగా ఇవాళ చర్చించబోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏదైతే సింగరేణికి సంబంధించినటువంటి బొగ్గు గనులు ఉన్నాయో దీని మీద ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. తెలంగాణ ప్రభుత్వం దీన్ని ప్రత్యేకంగా చూస్తూ ఉన్నారు. ముందు నుంచి కూడా మనం చూస్తా ఉన్నాం. ఈ బొగ్గు గనులకు సంబంధించి ప్రైవేటీకరణ కంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోనే చేయాలనే ఒక డిమాండ్ కూడా ప్రధానంగా ఉన్నది. కాబట్టి దీని విషయంలోనే ఈ బొగ్గు గనికి సంబంధించి అక్కడ ఒడిశాల నుంచి తీసుకోవాల్సిన అనుమతుల మీదనే ఇవాళ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క ప్రధానమైనటువంటి సమావేశంలో ఇవే చర్చించే అవకాశం ఉంది. రైట్ యాదగిరి, థ్యాంక్ యూ.